ఇలా ఉపయోగించుటకు సంసోను తెలియక రాష్ట్రంలో పుణ్యక్షేత్ర దేవాలయములను అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఈనాటి కార్యక్రమాన్ని శుభసూచకంగా మొదలు పెట్టుకుందాం. సహోదరులారా, ఈ 3 రోజుల గుణదల మాత ఉత్సవాలకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఉదయం మొదటి రోజున ఆనవాయితీగా ఎవరైతే గురు రజతోత్సవాలు కానీ స్వర్ణోత్సవాలు కానీ జరుపుకుంటున్నారో వారు పూజను సమర్పిస్తున్నారు. ఈరోజు 2 గురువులు ఫ్రాన్సిస్ నెల్లటూరి, జోసెఫ్ మద్దాల గురువులు వాళ్ళ రజతోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గురువు అంటే ఆయన ఎట్లాగో పవిత్రుడో వీరు కూడా ఆ పవిత్రతలో పాలు పంచుకుంటూ వాళ్ళు కూడా పవిత్రులవుతారు. పవిత్రులవ్వాలని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తారు. ఇతర దైవద్రవ్యానుమానాలు ప్రజలకు అందిస్తూ దివ్యవాక్కును బోధిస్తూ ముఖ్యంగా దివ్య పూజ కూడా ఆ మార్గాల్లోనే నడవాలి. వాళ్ళే ఒక పవిత్ర జీవితాన్ని జీవించాలి. 25 సంవత్సరాలు గత 25 సంవత్సరాలుగా వాళ్ళు ఆ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు సహోదరులారా, పవిత్రమైనటువంటి దివ్య పూజ సహోదరులారా చింతలు నూతన నిబంధనపు ప్రజలుగా అన్యోన్యము నీతోను మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు
నూతన నిబంధనపు ప్రజలుగా అన్యోన్యముగా మరియమ్మ విజ్ఞాపన ప్రార్థన ద్వారా మా కైకమత్యమును అనుగ్రహింపుము. పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీతో ఉందురుగాక. సూచించినట్లు యేసు అని పేరు. నాకు ఒక అలవాటు ఉంది, ఒక ప్రయత్నం చేస్తూ ఉంటా. ప్రసంగం మధ్యలో కానీ చివర కానీ ఏదో ఒక జోక్ వేసి నవ్వించడం అలవాటు. కానీ ఈ 25 సంవత్సరాల్లో ఎప్పుడు ఎవరు నవ్వలేదు. ఇది నిజం. ఈ జూబిలీకి ప్రసంగం చెప్తాను, మీరు పూజ చేయండి. కానీ రాబోయే జూబిలీలో మాత్రం నేను పూజ చేస్తాను, మీరు ప్రసంగం చెప్పండి. ఇంకొక జూబిలీ ఉందా అని అడిగాడు నేను. అవును, 25 అయిపోయింది కదా, ఇంకొక 25 అయిపోయింది త్వరగా. ఆ గోల్డెన్ జూబిలీలో నేను పూజ చేస్తాను, ఆయన ఒప్పుకున్నాను. అందుకు థ్యాంక్స్. పూజకు ముందు ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడు కొంతమంది గురువులతో మాట్లాడినప్పుడు, ఫ్రాన్సిస్, పోయిన సంవత్సరం మహాజూబిలీ, క్రీస్తు జూబిలీ జరిగింది ఘనంగా. ఆ జూబిలీలో మీ ఇద్దరు కూడా, మీ జూబిలీ కూడా ఉంటే ఎంత బాగుండేది. అవునా, నిజమే. ఎవరో ఒకరిద్దరంటే సరే అనుకునేవాడిని. కానీ చాలా మంది ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. 3 నెలల ముందు అయ్యుంటే ఆ మహాజూబిలీలో మేము పంచుకునేవాళ్ళం. ఆ మహాజూబిలీలో మా జూబిలీ కూడా అని అనుకున్నాను. ఆనందం ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే పోపు లియో గారు ఈ ప్రకటించేటప్పుడు ఒక్క మాట మాట్లాడారు. ఆ మాటతో నా ప్రసంగం ప్రారంభిస్తారు. మేము నిరతము కొనసాగటానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకి సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లుగా ప్రార్థింపుము. ప్రభువా, కన్య గర్భమందు మీ కుమారుని దైవ మానవ స్వభావములను రెండింటినీ ఒకటిగా ఏకము చేసితివి. దేవుడును మానవుడైన క్రీస్తును తనలో మోసిన పరిశుద్ధ కన్య మరియమ్మను మేము స్మరించుచు సన్మానించుచున్నాము. దీనికి చిహ్నముగా మేము అర్పించు కానుకలను స్వీకరించమని బ్రతిమాలుచున్నాము. ఈ అర్పణమును మీకు యోగ్యమైన దివ్య సంస్కారముగా మార్చుము. ఇవి మా అన్యోన్య ప్రేమకు గుర్తుగా ఉండనట్లు మమ్ము కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దీని నుండి పానము చేయుడు. ఏలయ
శ్రీ సభను స్థాపించి పాలించుతున్న దేవుడు తన అనుగ్రహముతో మిమ్మల్ని సదా కాపాడునుగాక. మీ యాజక విధులను విశ్వాసపాత్రముగా నెరవేర్చ తోడ్పడునుగాక. దేవుడు మిమ్మలను ఈ లోకమందు దైవ ప్రేమకు సత్యములకు సాక్షులుగాను సేవకులుగాను రూపొందించి సఖ్యతకు కృషి చేయు నమ్మదగిన పరిచారకులుగా తీర్చిదిద్దునుగాక. మంచి కాపురులుగా మిమ్మల్ని రూపొందించి వారు క్రీస్తుగాక. పీత దయచేసి